క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 14వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు, మొదటి పట్టణము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. జకరియా, హగ్గాయి, మలాఖీ ఈ ముగ్గురు చిన్న ప్రవక్తలను 12 మంది ప్రవక్తలలో చివరి ముగ్గురు చిన్న ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలు అంటే దాని అర్థం వీళ్ళు అంత ప్రభావం లేనివారు అని కాదు. వీరు వ్రాసినటువంటి ఆ గ్రంథం చిన్నది, వారి రచనలు చాలా చిన్నవి అని మాత్రమే అర్థం తప్ప, ప్రవక్తల పరంగా వారు అందించిన సందేశం ప్రకారంగా మనం చూసినప్పుడు ఏ విధంగానూ వీళ్ళు చిన్నవాళ్ళు కాదు. అయితే వీళ్ళు కొద్ది మొత్తము తక్కువ వ్రాశారు కాబట్టి వీరిని చిన్న ప్రవక్తలుగా మనం అభివర్ణిస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం కాలంలో వీళ్ళు జీవించారు. బబిలోనియా ప్రవాసాన్ని ముగించుకొని యూదులు తిరిగి వచ్చినటువంటి ఈ సందర్భంలో వారితో పాటుగా ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా తిరిగి వచ్చారు. ఈ ప్రవక్తలు తమ తోటి యూదులు ఏ విధంగా ఆందోళన చెందారో ఆ విధంగానే వారు కూడా ఆందోళన చెందారు. కారణం ఏంటంటే, వారు తిరిగి వచ్చి చూసేసరికి వాళ్ళ యెరూషలేము నగరము నాశనం చేయబడి ఉంది, దేవాలయం కూల్చివేయబడి ఉంది. ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో తమ దేశాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆవేదనకు గురి అయ్యారు. అలాంటి సందర్భంలో ఈ చిన్న ప్రవక్తలుగా చెప్పబడిన ఈ ప్రవక్తలు యోధ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, మీరు అధైర్యపడకండి, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ మీకు మంచి రోజులు ఇవ్వబోతూ ఉన్నాడు, మీ భవిష్యత్ కాలమంతా మీకు ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఏ ఇబ్బంది లేనటువంటి సురక్షితంగా సుభిక్షంగా ఉండే రోజులు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, తాను వాగ్దానం చేసినటువంటి ఆ మెస్సియా రాజ్యాన్ని మీకు తీసుకొని వస్తాడు, కాబట్టి మీరు అధైర్యపడకండి అంటూ ఈ ప్రవక్తలు యోధ ప్రజల్ని ప్రోత్సహించారు. నేటి మొదటి పట్టణంలో ఈ ఉత్సాహపరిచే మెస్సియా ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. జకరియా ప్రవక్త ఈ ప్రవచనాన్ని మనకు అందించినట్లుగా మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రవచనం జకరియా కాలంలో కాకుండా అటు తరువాత కాలంలో రాయబడిందని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు వ్రాయబడినటువంటి ప్రవచనాలు జకరియా కాలం తరువాత వ్రాయబడినట్లుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ఆ నిజమైన మెస్సయ్య కాలానికి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాలు వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. జకరియా ప్రవక్త యెరూషలేము వాసులను ఆనందంతో కేరింతలు కొట్టమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అనంటే, ఇదిగో దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి ఆ మెస్సయ్య రానయ్యున్నాడు, కాబట్టి మీరు అధైర్యపడకండి, ఉత్సాహంతో ఆనందంతో కేరింతలు కొట్టండి, ఇదిగో అతడు దావీదు వంశంలో రానయ్యున్నాడు, దేవుడు తాను దావీదు కుమారునిగా దావీదు వంశంలో జన్మించబోయే మెస్సయ్యను గూర్చి ప్రవచించాడు కదా, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ మెస్సియా రాజ్యాన్ని స్థాపించడానికి మెస్సయ్య రానయ్యున్నాడు, కాబట్టి మీరు నిరుత్సాహపడకండి, సంతోషాన్ని కూడగట్టుకొని ఆనందించండి అంటూ జకరియా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు, 89వ కీర్తన మనం చూసినప్పుడు ఆ మెస్సయ్య దావీదు వంశంలో జన్మిస్తాడని చెప్పినటువంటి ప్రవచనాలను మనం స్పష్టంగా చూస్తాం. ఆ ప్రవచనాలను నెరవేరుస్తూ మెస్సయ్య రానయ్యున్నాడని జకరియా ప్రవక్త ప్రవచించాడు. అతడు విజయం చేస్తూ వస్తున్నాడని, అతడు అందరు శత్రువులను జయించి వస్తున్నాడని, అందరూ రాజుల వలె విజయం సాధించినప్పుడు గర్వంతో విర్రవీగుతూ వచ్చే విధంగా కాకుండా అతడు తనను తాను తగ్గించుకొని వినయంతో తగ్గింపుతనంతో తన వినయానికి చిహ్నంగా గాడిద పిల్లపై వస్తూ ఉన్నాడని జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచనాన్ని మనం పవిత్రమైన మట్లాదివారం రోజున చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు యెరూషలేమునకు పురప్రవేశం చేసినప్పుడు
ఆనాటి యూదులు ఆయనను తమ రాజుగా గుర్తించి దావీదు వంశంలో జన్మించి ఆ మెస్సయ్యగా వారు గ్రహించి వారు ఆయనకు స్వాగతం పలుకుతూ తమ వస్త్రాలను పరిచి చెట్ల రెమ్మలను ఊపుతూ ఆయనకు స్వాగతం పలికారు. నిజానికి యేసుక్రీస్తు యెరూషలేములోనికి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వినయశీలుడై తగ్గింపుతనముతో దానికి చిహ్నంగా గాడిద పిల్లపై వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గాడిద వినయానికి తగ్గింపుతనానికి గుర్తు, గుర్రం గర్వానికి చిహ్నము. క్రీస్తు ప్రభు దావీదు కుమారుడైన అబ్షలోము వలె గుర్రంపై గర్వంతో వెళ్లకుండా తనను తాను తగ్గించుకొని వినయాత్ముడై యెరూషలేమునకు వెళ్ళి ఆ యెరూషలేములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి శ్రమల మరణాన్ని ఎదుర్కొని మానవ రక్షణ కార్యాన్ని సాధించడానికి వెళుతున్నాడన్న విషయాన్ని ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క ఈ యెరూషలేము ప్రవేశం మనకు తెలియచేస్తూ ఉంది. యూదులు తమ రాజులను తమ నగరాలలోనికి వస్త్రాలు పరిచి చెట్ల రెమ్మలు ఊపుతూ స్వాగతించేటటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నారు. వారి ఆచారాన్ని పాటిస్తూ ఈనాడు రాజులకు రారాజుగా దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తునకు హోసన్న గీతాలు పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. చెట్ల రెమ్మలు ఊపుతూ, ఆ చెట్ల రెమ్మలు పచ్చదనము జీవానికి గుర్తుగా ఉన్నాయి కాబట్టి నీవు మాకు జీవాన్ని ఇవ్వడానికే యెరూషలేములోనికి ప్రవేశించావంటూ ఆ యోధ ప్రజలు యేసుక్రీస్తునకు స్వాగతం పలికారు. దావీదు కుమారునకు హోసాన్న అంటూ వారు గీతాలు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోసాన్న అనగా రమ్ము ఇప్పుడు మమ్ము రక్షించుము అని దాని భావం. ప్రభువా, నీవు వచ్చి మమ్మలను రక్షించమని స్వయంగా యూదులే ప్రభువుని యెరూషలేములోనికి ఆహ్వానించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వినయశీలుడై విజయ గర్వంతో కాకుండా తగ్గింపుతనముతో యేసుక్రీస్తు మానవ రక్షణ సాధించడానికి యెరూషలేమునకు వెళ్ళడాన్ని ముందే జకర్యా ప్రవక్త 9వ అధ్యాయంలో ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని మొదటి పట్టణంలో మనం విన్నాం. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు అక్షరాల ఈనాడు యెరూషలేము పురప్రవేశం చేయడం ద్వారా నెరవేరుస్తున్నాడని మట్లాదివారం రోజున మనము ధ్యానిస్తూ ఉన్నాం. అతని రాజ్యము అంతమే లేనిది. ఆ విశ్వజనీయమైన ఆ రాజ్యము యూఫ్రటీసు నది ఉత్తర భాగాన ఉన్నటువంటి యూఫ్రటీసు నది నుండి దక్షిణ భాగాన భూదిగాంతాల వరకు ఆ రాజ్యం వ్యాపించి ఉంటుంది. ఆ రాజ్యము శాశ్వతమైనది అని జకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఆ విధంగా నిరాశతో ఉన్నటువంటి యోధ ప్రజలను ప్రోత్సహిస్తూ జకర్యా ఈ ప్రవచనాలను చెప్పడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి సుభిక్షమైనటువంటి మెస్సియా రాజ్యాన్ని స్థాపించడానికి మెస్సయ్య రానయ్యున్నాడు కాబట్టి మీరు నిరాశపడవద్దు. ఆ మంచి రోజులు రానయ్యున్నాయి కాబట్టి ఆ రోజుల కోసం ఎదురు చూస్తూ ఉత్సాహంతో మీ కర్తవ్యాలను నెరవేర్చండి అంటూ జకర్యా ప్రవక్త ప్రవచించాడు. నేటి సువిశేషం మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గలిలయ పరిసర ప్రాంతాలలోని పట్టణాలను ఖండిస్తూ ఉన్నాడు. అతడు అనేక అద్భుత కార్యాలు ఈ పట్టణాల్లో చేశాడు. కానీ ప్రజలు ఆయనను విశ్వసించలేదు. ఆయన సందేశాన్ని స్వీకరించే హృదయ పరివర్తన చెందలేదు. వారి పాపములోనే వారు జీవిస్తూ క్రీస్తుని వాళ్ళు తిరస్కరించారు. అందుకే ప్రభు ఈనాడు ఆ పట్టణాలను ఖండించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ కొరైజీను పురమా, ఓ బెత్సైదా పురమా, నీవు నీ పాపములో, నీ అహంకారంలో, గర్వంలోనే ఉండిపోయావు. నీవు హృదయ పరివర్తన చెంది నా సందేశాన్ని స్వీకరించినట్లయితే ఎంత బాగుండేది అని చెప్పి ప్రభు ఆ పట్టణాలను చూచి విలపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఓ కొరైజీను పురమా, బెత్సైదా పురమా, మీ మధ్య చేసిన ఈ అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో చేసి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని స్వీకరించే వాళ్ళే అంటూ ఉన్నాడు. ఈ తూరు సీదోను పట్టణాలు అన్య ప్రాంతాలు అయినప్పటికీ ఆ పట్టణాలలోనే గనక నేను మీ మధ్య చేసిన అద్భుతాలు చేసి ఉన్నట్లయితే వాళ్ళు అన్యులే అయినా వాళ్ళు తప్పకుండా హృదయ పరివర్తన చెందేవాళ్ళు అంటూ ఉన్నాడు. కానీ మీరు యూదులై ఉండి కూడా ఓ కొరైజీను పురమా, ఓ బెత్సైదా పురమా, మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు, మీ మెస్సయ్య దావీదు వంశంలో జన్మించి ఆ రక్షకుడు వచ్చి మీ మధ్య ఎన్ని అద్భుత కార్యాలు చేసినా మీరు ఈ సందేశాన్ని, ఈ అద్భుత కార్యాలను బట్టి అయినా విశ్వసించే హృదయ పరివర్తన చెందలేదు. కఠిన హృదయులై ఉండిపోయారు. కాబట్టి మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే అలనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా అగ్నిగంధకం కురిసి నాశనమయ్యాయో ఆ పట్టణాలు
పొందినటువంటి దీనస్థితి కంటే మీ స్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఆ తీర్పు రోజున ఈ సొదొమ గొమొర్రా పట్టణాలే మీ పట్టణాలతో పోలిస్తే ఓర్వదగినవిగా ఉంటాయి. ఎందుకంటే వారికి అద్భుతాలు జరగలేదు, వీరికి ఇంతటి సందేశం ప్రకటించబడలేదు, దైవ కుమారుడే స్వయంగా రక్షకుడే వారి మధ్యకు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు హృదయ పరివర్తన చెందలేదు. ఆ పట్టణాలు నాశనమయ్యాయి. కానీ మీ మధ్య స్వయంగా దైవ కుమారుడనైన నేను వచ్చి సందేశాన్ని బోధించి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఓ కొరైజీనుపురమా, బెత్సైదాపురమా, మీరు మాత్రం మార్పు చెందలేదు, హృదయ పరివర్తన చెందలేదు, నన్ను విశ్వసించలేదు. కాబట్టి మీ పరిస్థితి ఆ తీర్పు రోజున సొదొమ గొమొర్రా పట్టణాల కంటే చాలా దయనీయంగా ఉంటుందని ప్రభు ఇక్కడ ప్రవచించాడు. అయితే ఈ కఫర్నాము ప్రాంతంలో క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి ఆయన చెప్పినట్లుగా పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెందిన వారు ఎవరయ్యా అంటే ఇదిగో ఆయన అపోస్తలులు, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ 72 శిష్యులు మాత్రమే. అందుకే ప్రభు వారిని ఓ చిన్నమంద అని పిలుస్తూ ఉన్నాడు. మీరు చిన్న బిడ్డలు, అహంకారంతో గర్వంతో మాకు మోషే ధర్మశాస్త్రం తెలుసు, ఆ ధర్మశాస్త్రము దాని జ్ఞానము మాకు తెలుసు, ఆ ధర్మశాస్త్రపు జ్ఞానపు తాళపు చెవులు మా మధ్య మాతోనే ఉన్నాయి అంటూ తమ స్వనీతిని నమ్ముకొని మోషే ధర్మశాస్త్రం మీద వారికి ఉన్నటువంటి పట్టు ద్వారా గర్వంతో విర్రవీగుతూ యేసుక్రీస్తుని, ఆయన సందేశాన్ని తిరస్కరించి ఆయన కోరినట్టు హృదయ పరివర్తన చెందని ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులతో పోలిస్తే అతి సామాన్య జీవితం జీవించే, చేపలు పట్టుకొని వ్యవసాయం చేసే అతి సామాన్య జీవితాలు జీవించేటటువంటి ఈ అపోస్తులు యేసుక్రీస్తు ఎన్నుకున్న ఈ 72 చాలా చిన్నవారిగా, చిన్న బిడ్డలుగానే కనిపిస్తూ ఉన్నారు. గర్వంతో విర్రవీగి మోషే ధర్మశాస్త్రము, దైవ జ్ఞానము మాకు ఉన్నాయి అని చెప్పుకునే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలతో పోల్చినప్పుడు అతి సామాన్యులైనటువంటి ఈ క్రీస్తుని సందేశాన్ని విశ్వసించి ఆయన వెనక వెళ్ళి ఆయన కోరినట్టు హృదయ పరివర్తన చెందిన ఈ అపోస్తలులు 72 యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడిన శిష్యులు, అతి సామాన్య సాధారణ ప్రజలు ఆ గర్వాత్ములైన పరిసయ్యులతో పోల్చినప్పుడు చిన్న బిడ్డలే కదా. కాబట్టి ఈ చిన్న బిడ్డలు ఈనాడు నిజమైన దైవ జ్ఞానాన్ని కలిగి ఉండడం, దేవుని సందేశాన్ని స్వీకరించడం, ఆ పరలోక తండ్రి పంపిన క్రీస్తుని విశ్వసించడం, ఆ క్రీస్తు ఇచ్చినటువంటి దైవ సందేశాన్ని స్వీకరించి పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెందడం ద్వారా నిజమైన దైవ జ్ఞానాన్ని పొందింది ఈ చిన్న బిడ్డలే తప్ప ఈ అపోస్తలులు, క్రీస్తు చేత ఎన్నుకోబడిన 72 శిష్యులు, ఈ అతి సామాన్య పేద సమాజంలో చిన్నచూపు చూడబడిన ఈ బిడ్డలే తప్ప గర్వంతో విర్రవీగిన గొప్పవారు, పెద్దవారు అనుకున్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు కాదు. వారి దగ్గర ఏ దైవ జ్ఞానము లేదు. దైవ జ్ఞానము ఉన్నదంతా ఇదిగో క్రీస్తుని శిష్యులకు, క్రీస్తుని అనుసరించు వారికేనని క్రీస్తు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం మాకు తెలుసు, దైవ జ్ఞానం మాకు తెలుసు అని గర్వంతో విర్రవీగే వీరి గర్వమే ఈనాడు యేసుక్రీస్తుని విశ్వసించకుండా, ఆయన సందేశాన్ని స్వీకరించకుండా, ఆయన కోరినట్టు హృదయ పరివర్తన చెందకుండా ఈ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు అడ్డు తగిలింది. గర్వంతో వాళ్ళు క్రీస్తుని తిరస్కరించి దైవ జ్ఞానమైన క్రీస్తుని కోల్పోయారు. కానీ క్రీస్తుని తగ్గింపుతనంతో, వినయంతో స్వీకరించినటువంటి ఆయన అపోస్తలులు, అతి సామాన్య ప్రజలు ఈనాడు నిజమైన దైవ జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమైన జ్ఞానులు ఎవరంటే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళే. క్రీస్తుని విశ్వసించడం అంటే పరలోక తండ్రిని విశ్వసించడమే. క్రీస్తుని స్వీకరించడం అంటే ఆ క్రీస్తుని పంపిన పరలోక తండ్రిని స్వీకరించడమే. కాబట్టి నిజమైన జ్ఞానము ఈ అతి సామాన్య ప్రజలకే, క్రీస్తుని విశ్వసించిన ఈ పేద ప్రజలకే పరలోకపు తండ్రి అందించడం చూసి క్రీస్తు ప్రభు ఈనాడు ఆనందంతో పరలోక తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి, ఆ తండ్రి తనయుడు యేసుక్రీస్తు, ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమబంధమైన ఈ త్రిత్వైక దైవమును గూర్చిన ఈ జ్ఞానాన్ని సామాన్య ప్రజలు ఎవ్వరూ గ్రహించలేరు. మానవాతీతమైనటువంటి పరమరహస్యము ఈ త్రిత్వైక దైవమును గూర్చిన పరమరహస్యము. అయితే
ఈ దైవ జ్ఞానము గూర్చి, ఈ పరమరహస్యమును గూర్చి ఈ మానవాళికి వివరించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే మానవ రూపంలో మానవుల మధ్య జన్మించిన యేసుక్రీస్తు ఒక్కడే. నిజదైవమైన అతడు మానవుడు కూడా కాబట్టి మానవ మాతృలకు ఆ దైవ జ్ఞానాన్ని, ఆ త్రిత్వైక దైవమును గూర్చిన పరమరహస్యాన్ని వివరించగలడు, ఆ జ్ఞానాన్ని మానవులకు అందించగలడు. అందుకే క్రీస్తు ఆ దైవ జ్ఞానాన్ని తన అనుచరులకు, తన అపోస్తులకు, తాను ఎన్నుకున్న 72 శిష్యులకు, తనను అనుసరించిన వారందరికీ ఆ జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి వాళ్ళు ఆ త్రిత్వైక దైవమును గూర్చిన దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ పరిసయ్యులు, ఈ మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు మేము దైవ జ్ఞానం కలిగి ఉన్నామనే గర్వంతో క్రీస్తుని తిరస్కరించి ఆ క్రీస్తు అందించే నిజమైన దైవ జ్ఞానాన్ని కోల్పోయారు. కాబట్టి వారు నిజంగా కలిగి ఉన్నది దైవ జ్ఞానం కాదు, వారికి ఉన్నదంతా అజ్ఞానమేనన్న విషయాన్ని ఈనాడు మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తే దేవుని నిజమైన జ్ఞానము. క్రీస్తు యందు ఉన్నవాడు ఆ దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తుని తిరస్కరించువాడు ఆ దైవ జ్ఞానాన్ని కోల్పోయాడన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. క్రీస్తుని శిష్యులు, ఈ చిన్న మంద సామాన్యులే అయిన వారు పరిసయ్యులతో, మత పెద్దలతో, ధర్మశాస్త్ర బోధకులతో పోల్చినప్పుడు వాళ్ళే నిజమైన జ్ఞానం కలవారన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోషే ధర్మశాస్త్రాన్ని మరింతగా వివరించి విశదపరుస్తూ దాన్ని 613 నియమాలుగా రూపొందించారు. ఈ 613 నియమాలనే ఈ భారాన్ని సామాన్య ప్రజలపై మోపుతూ వారిని మోయవలసిందిగా, ఈ నియమాలు పాటించడం ద్వారానే మీరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారని, దైవ జ్ఞానంతో నింపబడతారని వారికి బోధించారు. కానీ యేసుక్రీస్తు ఇంతటి భారాన్ని సామాన్య ప్రజల మీద నుంచి తొలగిస్తూ నా భారము తేలికైనది అంటూ ఉన్నాడు. క్రీస్తుని విశ్వసించడం, క్రీస్తు ప్రేమ సందేశాన్ని స్వీకరించడం, ఆయన కోరినట్టు పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెందడమే నిజమైనటువంటి క్రీస్తు ఇచ్చేటటువంటి శాసనము. ఈ శాసనాన్ని, ఈ క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని సందేశానుసారము జీవిస్తూ క్రీస్తుని అంటిపెట్టుకొని ఆయన్ని అనుసరించడమే క్రీస్తు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించువాడు తప్పకుండా సుఖాన్ని, సంతోషాన్ని జీవితంలో అనుభవించగలుగుతాడు. ఇదిగో ఈ 613 నియమాలనే ఈ మోయలేని ఈ కాడిని తొలగించుకున్నవాడవుతాడు. క్రీస్తు ఎత్తేటటువంటి అతి సులువైనటువంటి ఆ ప్రేమ సందేశాన్ని పాటించడం ద్వారా తన జీవితాన్ని ధర్మశాస్త్రపు భారం నుండి తప్పించుకున్నవాడవుతాడు. ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమను క్రీస్తు ప్రకటించాడు. ఆ ప్రేమను జీవితంలో పాటించమని కోరాడు. దైవ ప్రేమ, సోదర ప్రేమే క్రీస్తు ప్రకటించినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రేమ సందేశం. ఈ సందేశాన్ని మీరు స్వీకరించండి, నన్ను స్వీకరించి నా సందేశానుసారం జీవించడమే నేను ఇస్తున్నటువంటి శాసనం అంటూ క్రీస్తు తన సందేశాన్ని ఈ సామాన్య ప్రజలకు, ఈ చిన్న బిడ్డలకు అందించాడు. ధర్మశాస్త్ర బోధకులు ఎత్తే ఈ 613 నియమాలనే ఈ కాడి కంటే క్రీస్తు ఎత్తేటటువంటి ఈ కాడి చాలా సులువైనది, తేలికైనది. క్రీస్తు ప్రభు తనను అనుసరించు వారికి నిత్య జీవాన్ని, శాంతిని వాగ్దానం చేశాడు. క్రీస్తుని అనుసరించడం అంటే దేవుని చిత్తానుసారము జీవించడమేనని క్రీస్తు స్పష్టంగా తెలియచేశాడు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకులను అనుసరించు వారి కంటే క్రీస్తుని అనుసరించు వారి యొక్క పరిస్థితి చాలా సులువుగాను, సుఖంగాను, ఓర్వదగినదిగాను ఉంటుందని ప్రభు స్పష్టంగా ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన గుణాలను కలిగి జీవించాలి. ఏమిటి ఆ గుణాలు అంటే, అతడు సాధుశీలుడు, ఎవరికి ఎన్నడూ హాని చెయ్యనివాడు. అతడు తనను హింసించి చంపుతున్న వాళ్ళను కూడా క్షమించమని కోరినవాడు. అతడు సాధుశీలుడు. అంతే రీతిలో అతడు వినమ్ర హృదయుడు, తగ్గింపుతనంతో, వినయంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. శ్రమల మరణాన్ని ఎదుర్కొని మరి పరలోక తండ్రికి విధేయుడైన వినమ్రుడు.
కాబట్టి మీరు నా నుండి ఈ గుణాలను నేర్చుకోండి, వీటిని జీవితంలో పాటించండి, తద్వారా మీరు పరలోకపు తండ్రి ఇచ్చేటటువంటి బహుమానాన్ని సొంతం చేసుకోండి అంటూ ప్రభు ఈనాడు తన రక్షణ సందేశాన్ని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కోసం స్థాపించినటువంటి ఆ మెస్సయ రాజ్యంలో శాంతి, సమాధానము, నీతి, న్యాయము, సహనము, జాలి, దయ, రాజ్యమేలుతూ ఉన్నటువంటి ఆ గొప్ప రాజ్యపు విలువలతో మనల్ని జీవించమని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ దైవరాజ్యపు విలువలను స్వీకరిద్దాం, అనగా క్రీస్తుని స్వీకరిద్దాం, క్రీస్తుని సందేశమైన దైవరాజ్యపు విలువలను స్వీకరిద్దాం, వాటిని మన జీవితంలో అనుసరిద్దాం. ఆ సులువైన మార్గంలో, ఆ ఓర్వదగిన సుఖమైన మార్గంలో పయనించి మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. గర్వాన్ని విడనాడి తగ్గింపుతనంతో సాధుశీలుడుగా, వినమ్ర హృదయులుగా మనం జీవిద్దాం. పరలోక తండ్రి చిత్తానికి బద్దులమై ఆ తండ్రి కోరినట్టు క్రీస్తుని విశ్వసించి, క్రీస్తుని సందేశాన్ని స్వీకరించి, పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెంది మనము క్రీస్తుకు తగ్గ బిడ్డలుగా క్రీస్తుని అంటి పెట్టుకుని జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని, ఆ పరలోక రాజ్యము, ఆ మెస్సయ్య రాజ్యానికి వారసులుగా మనం మారాలని, ఆ గొప్ప రోజులు మనకి ఎదురు చూస్తూ ఉన్నవని, మనం హృదయ పరివర్తన చెంది ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఆ విధంగా క్రీస్తుని అనుసరించి ఆయన ఇచ్చే బహుమానాన్ని సొంతం చేసుకునే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని కోరుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ మెస్సయ్య తన రాజ్యంలో మిమ్మల్ని వారసులను చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.